అతనొక సాధారణ బస్సు కండక్టర్. నిత్యం విధి నిర్వహణలో వస్తూ పోతూ ఉన్న సమయంలో ప్రయాణికుల ఇబ్బందిని గుర్తించి దాని పరిష్కారానికి ఎవరిపైనా ఆధారపడకుండా తన స్వంత ఖర్చుతో ఆ ఇబ్బందిని తొలగిస్తున్నారు. కండక్టర్ చేసిన ఆ పనిని చూసి అందరూ మెచ్చుకుంటున్నారు. అందరూ మెచ్చే పని చేసిన ఆ కండక్టర్ ఎవరు? ఇంతకీ అతను చేసిన ఆ పని ఏమిటి తెలియాలంటే ఇది చూడండి. అసలే ఎండాకాలం, అడుగడుగునా దాహం వేస్తుంటుంది. మండు వేసవిలో ప్రజల దాహార్తిని తీర్చడానికి కొందరు అక్కడక్కడ స్వచ్ఛందంగా ముందుకు వచ్చి చలివేంద్రాలను కూడా ఏర్పాటు చేస్తున్నారు. అయినా అన్ని వేళల్లో అన్ని చోట్ల గొంతు తడుపుకునే వీలు కలుగకపోవచ్చు. ప్రయాణికుల్లో చిన్నపిల్లలు, వృద్ధులు, మహిళలు అందరూ ఉంటారు. మార్గ మధ్యంలో పదే పదే బస్సును ఆపడం కూడా కుదరకపోవచ్చు. ఆపినా అక్కడ తాగేందుకు నీరు అందుబాటులో ఉండవచ్చు, ఉండకపోవచ్చు. ఈ పరిస్థితుల్లో తాను విధులను నిర్వహిస్తున్న బస్సులో ప్రయాణికుల కోసమని ప్రత్యేకంగా కూల్ వాటర్ క్యాన్ను ఏర్పాటు చేశాడు. ప్రయాణికుల దాహార్తిని తీర్చుతున్నాడు ఆ బస్సు కండక్టర్. ఆదిలాబాద్ పట్టణానికి చెందిన షేక్ నజీం ఆదిలాబాద్ ఆర్టీసీ డిపోలో గత 11 సంవత్సరాలుగా కండక్టర్గా విధులను నిర్వహిస్తున్నాడు. అయితే ఈయన ఎక్కువగా విధి నిర్వహణలో భాగంగా జిల్లాకు ఆనుకుని ఉన్న మహారాష్ట్రలోని యవత్మాల్, చంద్రపూర్, పూసత్, నాగ్పూర్, మాహోర్, అమరావతి తదితర రూట్లలో వెళ్తుంటారు. అయితే ఈ రూట్లలో కొంత తాగునీటికి ప్రయాణికులు ఇబ్బంది పడటం గమనించాడు. ఒకసారి తన వెంట తీసుకువెళ్లిన చిన్న వాటర్ బాటిల్ను అడిగి ఓ ప్రయాణికురాలు తన గొంతు తడుపుకున్న సంఘటనతో పాటు తన పై అధికారులు ఇచ్చిన శిక్షణలో భాగంగా చెప్పిన మాటలు బలంగా అతని మనసులో నాటుకుపోయాయి. దీంతో ప్రయాణికుల దాహార్తిని తీర్చేందుకు తన సొంత ఖర్చుతో తాను ఏ రూట్లో డ్యూటీకి వెళ్తే ఆ బస్సులో కూల్ వాటర్ క్యాన్ను తీసుకువెళ్లి ప్రయాణికుల గొంతు తడుపుతున్నారు. కనీసం 3 నుంచి 4 క్యాన్లు అవసరమవుతున్నాయని, వీటి ఖర్చు మొత్తంగా తానే స్వయంగా భరిస్తున్నానని కండక్టర్ షేక్ నజీం లోకల్ 18తో చెప్పారు. మరోవైపు కండక్టర్ చేస్తున్న ఈ పనికి ప్రయాణికులు కూడా ఆనందపడుతున్నారు. తమ కోసం మంచి ఆలోచన చేసిన కండక్టర్ను అందరూ అభినందిస్తున్నారు. నాకు ఎండాకాలంలో ఆలోచన ఎట్లా వచ్చింది, ప్యాసింజర్ వీల్ ఎట్లా తాపాలంటే మా మేడం మాకు మార్నింగ్ పూట ట్రైనింగ్ ఇస్తారు హెల్త్ మంచిగా ఉండాలని. దానివల్ల మనం అన్నం సరి టైంగా తినాలా, నీళ్ళు 3 నుంచి 5 లీటర్ డైలీ తాగాలని మా మేడం చెప్పింది. ఆ రోజు నాకు ఆలోచించింది. ఒకసారి ప్యాసింజర్ అడిగిండు, కండక్టర్ సార్ మాకు నీళ్ళు ఇవ్వండి అంటే సరే అమ్మ ఇచ్చిన. నేను చిన్న పిల్లలు వాళ్ళు ఉండే నాకు ఆలోచించాను, నేను వీళ్ళకి నీళ్ళు తాపితే పుణ్యం తగ్గుతుంది మనకు. అందుకోసం నేను వాళ్ళ 20 లీటర్ క్యాన్ డైలీ 3 పెడతా, నా సొంత పైసలతోనే పెడతా. మా ఆఫీసర్లు ఒకసారి మాకు ట్రైనింగ్ ఇవ్వగా మాకు అట్లా ఆలోచన వచ్చింది. దానివల్ల నేను కూల్ వాటర్ పెడతా అందరికి నీళ్ళు. మళ్ళీ నేను ఎక్కువ శాతం మహారాష్ట్ర వెళ్తా. యవత్మాల్, చంద్రపూర్, నాగ్పూర్, అమరావతి, పూసత్, మాహోర్ ఈ రూట్లో వెళ్తా. అది కనీసం 3 గంటలు ప్రయాణింగ్ ఉంటుంది. దానివల్ల మధ్యలో వాటర్ దొరకది. అందువలన నేను కూల్ వాటర్ పెట్టి నా సొంతం డబ్బుతోని పెట్టి అందరూ నీళ్ళు తాపుతా. నా పేరు శ్రీనివాస్. నేను బస్సులో బస్సు ఎక్కేటప్పుడు నాజీర్ అనే కండక్టరు మంచి నీటి వసతి ఎండాకాలంలో దప్పిక అందరికి ఉంటుంది. ప్రజల కోసము మంచి సహకారం అందిస్తున్నాడు. దప్పికను తీర్చడానికి ఆయన దేవుని సహకారం అందించాలని, మంచిగా ఉండాలని ఆయనను అందరూ మంచిగా ఆదరించి ఆయనని స్ఫూర్తితో అందరూ తీసుకోవాలని, అలాంటి కండక్టర్ స్ఫూర్తిని తీసుకొని అందరూ కూడా ఆయన సేవ చేస్తున్నాడు. ఆయన సేవలో అభినందనీయం. మండు వేసవిలో మార్గ మధ్యలో ప్రయాణికులకు దాహం వేస్తే ఎట్లా అని ఆలోచించి తన సొంత ఖర్చుతో ప్రయాణికుల గొంతును తడిపేందుకు ప్రయత్నిస్తున్న ఈ ఆర్టీసీ బస్సు కండక్టర్ షేక్ నజీం పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నారు.